ఉత్తరాంధ్ర కళలకి రెక్కలొచ్చాయి. ఆంధ్ర చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఆధునిక సాంస్కృతిక కలబోతుతో అందుబాటులోకి వచ్చిన ఎయిర్పోర్ట్ గ్రోత్ రన్ వేగా నిలవనుంది. మరి జిఎంఆర్ సంస్థ నిర్మించిన భోగాపురం వైభోగమేంటో చూసేయండి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రజలకి అందుబాటులోకి వచ్చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేశారు. ఎయిర్పోర్ట్ లోపల అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపల ప్రయాణికులకి ఎలాంటి సౌకర్యాలు అందించబోతున్నారు? ప్రస్తుతం నేను టెర్మినల్ లోపల ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇమిగ్రేషన్ కానీ లేకపోతే ఏరోస్పేస్ బ్రిడ్జెస్ కానీ అలాగే ఫేస్ రికగ్నైజేషన్ కానీ అలాగే మరి ఇక్కడ ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఏంటి అనే విశేషాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లేటెస్ట్ టెక్నాలజీ, న్యూ ఐడియాలజీతో వచ్చే జనరేషన్ కి సరిపోయేలా బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా భోగాపురం విమానాశ్రయం కొత్త అధ్యయనం ప్రారంభించింది. మరోవైపు సంస్కృతి సంప్రదాయ వెల్లివిరుస్తూ అతిపెద్ద థింసా నృత్యంతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 5,000 కోట్లకి పైబడి పెట్టుబడితో భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరిగింది. 3.8 కిలోమీటర్ల అతిపెద్ద రన్వే మరో ప్రత్యేకం. 36 నెలల టార్గెట్ పెట్టుకోగా కేవలం 31 నెలల్లోనే పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ఇప్పటి నుంచి ఈ విమానాశ్రయం విశ్వవ్యాప్తమవుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. లోపలికి నేను ఎంటర్ అయిపోయాను. ప్రస్తుతం మనము టెర్మినల్ సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నాము. అయితే ఇది చాలా కీలకమైనది. ఏదైతే ఫ్లైట్ జర్నీస్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా ఇమిగ్రేషన్ సిస్టమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఇమిగ్రేషన్ సిస్టమ్ని వాళ్ళు పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ నోట్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ కంప్లీట్ అయినాక ఆ లోపలికి ఎంటర్ అవుతారు. అయితే ప్రస్తుతం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్, చెక్ ఇన్, చెక్అవుట్, సెక్యూరిటీ చెక్. అంటే ఇక్కడ నుంచే వాళ్ళు వాళ్ళ జర్నీని వాళ్ళ డెస్టినేషన్కి వెళ్ళడానికి స్టార్ట్ చేయబోతున్నారు. మనం టెర్మినల్ లోపల గనక చూస్తే గనక అసలు ఇదంతా కూడా ఒక అద్భుతమైన టెక్నాలజీతో నిర్మించబడిన టెర్మినల్గా మనకు తెలుస్తుంది. అసలు చూస్తేనే మనకి ఇదంతా కూడా ఒక పెద్ద స్థాయి ఇంటర్నేషనల్ ఫీలింగ్ అనేది మనకి తీసుకొచ్చేలాగా అనిపిస్తుంది. ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవడంతో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకనంటే ఇమిగ్రేషన్ ఇక్కడ కనుక కంప్లీట్ చేసుకుంటే మనం తర్వాత ఎక్కడైనా కనెక్టివిటీ ఫ్లైట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మరోసారి ఇమిగ్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. ఇమిగ్రేషన్ చేసుకునే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నో బ్యాగేజ్ సిస్టమ్ అని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనం మన బ్యాగ్స్ తాలూకా ఏదైతే బ్యాగేజ్ వేస్తారో మన ట్రావెలర్స్కి, ఆ బ్యాగేజ్ ఇక్కడ ఒకసారి ట్యాగ్ చేయించుకుంటే మళ్ళీ మనం ఇంకెక్కడైనా కనెక్టివిటీ ఫ్లైట్స్ కోసం వేరే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాగ్స్కి ట్యాగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. నో బ్యాగేజ్ ట్యాగ్ అనేది ఇక్కడ ఇస్తారు. అలాగే ఇమిగ్రేషన్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో మరి ఇంకెక్కడికైనా మనం కనెక్టివిటీ ఫ్లైట్స్ కోసం వెళ్ళినప్పుడు ఇంకొకసారి అక్కడ ఇమిగ్రేషన్ చెకప్ అనేది అవసరం లేదు. ఇక్కడ నుంచి ఇచ్చిన ట్యాక్స్ ద్వారానే మనం డైరెక్ట్గా డెస్టినేషన్కి మన కనెక్టివిటీ ఫ్లైట్స్కి వెళ్ళొచ్చు. ఆ రకమైన సౌకర్యాలను కూడా కల్పించారు. అందుకోసం చాలా లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక మనకు అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా లేటెస్ట్ డిజైన్స్తో, ఇంటీరియర్ డిజైనర్స్తో కళ్ళు మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో మరి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫీలింగ్ని ఇక్కడి నుంచే మనం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే పొందేలాగా, అలాగే చాలా సులభతరమైన ప్రయాణం చేసేలాగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఇమిగ్రేషన్, బ్యాగ్ చెకప్స్ మొత్తం ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, ఇంకా లోపల ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది చూసేద్దాం. ఇంకోవైపు విప్లవ వీరుడు అల్లూరి నడయాడిన నేల మీద స్వర్ణాంధ్ర కళల సాకారం చేసుకుని దేశంలో నెంబర్ 1 జాబితాలో భోగాపురం చేరింది. ఇప్పటికే 39వ స్థానం సంపాదించింది. దీంతో నేరుగా ప్రారంభోత్సవం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకి అర్హత సాధించేది. మరోవైపు ఎయిర్ స్పేస్ యూనివర్సిటీ, అతిపెద్ద కార్గో హబ్ కూడా ఏర్పాటవుతోంది. దీంతో నార్త్ కోస్టల్ ఏరియాలో ఎకనామిక్ జోన్గా మారబోతోంది. టూరిజం అభివృద్ధి జరుగుతుంది. టెర్మినల్ లోపల బ్యాగేజ్ సిస్టమ్ దగ్గరికి ప్రస్తుతం నేను వచ్చాను. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక మన లగేజ్ అంతటినీ కూడా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ముందు మనం ఎంటర్ అయిన తర్వాత లగేజ్ని అంతటినీ కూడా ఇక్కడ నుంచి ఫుల్గా సెక్యూరిటీ చెక్కి వెళ్తుంది. అదంతా కూడా ఆటోమేటిక్ సిస్టంలో జరిగిపోతుంది. ఎక్కడ కూడా మనం ఎక్కడ ఎవరు కూడా చేయి పెట్టకుండా నో మ్యాన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఎయిర్పోర్ట్లో. అంటే మాన్యువల్గా ఏ ఒక్కటి కూడా జరగదు, కంప్లీట్గా నో మ్యాన్ సిస్టమ్ని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ నుంచి
పూర్తిగా బ్యాగేజ్ ట్యాగ్ అనేది మొత్తం మన లగేజ్ అంతా కూడా ట్రావెల్ చేసుకుని వెళ్తుంది. ఎక్కడ కూడా మాన్యువల్ సిస్టమ్ ఉండదు, కంప్లీట్గా ఆటోమేటిక్ సిస్టంలో ఇదంతా కూడా ఆటోమేటిక్గా మనం ఒకసారి ఎంటర్ అవ్వగానే అదంతా కూడా పూర్తి అయిపోతుంది. ఇక్కడ చూస్తే కనుక ఈ వెహికల్స్ అన్నీ కూడా బ్యాటరీ వెహికల్స్. ఇవన్నీ కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ అన్నీ కూడా ఏంటనంటే ఎవరైనా ఒకవేళ హెల్ప్ అవసరమైన వాళ్ళు, అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చినా, లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినా, అలాంటి వారికి మొత్తం ఇదంతా కూడా నడిచే అవకాశం లేకుండా ఇట్లాంటి బ్యాటరీ వెహికల్స్ ద్వారా వాళ్ళని ఏరో బ్రిడ్జెస్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ బ్యాటరీ వెహికల్ సిస్టమ్స్ కూడా ఇక్కడ పెట్టారు. అయితే ఇది ఒకటి ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి మనం లోపలికి టెర్మినల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి చూడండి, మనం చూడొచ్చు పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్. అంటే మనం ఏదైనా ఒకవేళ మన ఫ్లైట్ టైం ఉన్నట్టయితే మనకి ఏదైనా అత్యవసరం అయ్యి ఏవైనా మనం షాపింగ్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇక్కడ అవి కూడా అవైలబిలిటీ ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండెడ్స్కి సంబంధించిన షాపింగ్ జోన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేవారంతా కూడా తమ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏదైనా సంబంధించి వాళ్ళు కాసేపు ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయాలన్నా చూడాలన్నా కూడా వాళ్ళ టైం స్పెండ్ చేయడం కోసం, ఆ టైం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళు A1 గేట్, A3 గేట్, 2 మొత్తం A15 గేట్స్, అంటే ఎయిర్పోర్ట్ లోపలికి ఏరో బ్రిడ్జెస్ దాకా ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైనా షాపింగ్ జోన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో అంటే దుబాయ్ కానీ అట్లాంటి వాటిలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్కి వెళ్ళే వాళ్ళకి ఆ టైంని స్పెండ్ చేయడానికి షాపింగ్ జోన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆంధ్రాలో అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. డేటా ఏ సెంటర్ కానీ, అలాగే మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే మన ఆల్రెడీ వచ్చినటువంటి విశాఖ జోను రావడంతో ఉత్తరాంధ్ర ఒక గేమ్ చేంజర్ కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ చూసినట్లయితే మన ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి అనేక సంస్కృతిగా వైభవం సంబంధించినటువంటి అరకు కాపీ కానీ, అలాగే ఏటుకొప్పాక బొమ్మలు కానీ, ఎంట్రన్స్లో మనం వచ్చేటప్పుడు చూసినట్లయితే ఏటుకొప్పాక బొమ్మకు సంబంధించినటువంటి విగ్రహం పెట్టడంతో దాన్ని ఎంతో చూసి అందరూ కూడా ఫోటోలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చాలా సుందరంగా దీన్ని తయారు చేసినటువంటి మన జిఎంఆర్ సంస్థకి, మన స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసినటువంటి జిఎంఆర్ వ్యవస్థ వారికి మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రాలో ఇక్కడ ఫాస్ట్ ఇమిగ్రేషన్, నో బ్యాగేజ్, నో మ్యాన్ సర్వీస్, ఫేస్ రికగ్నైజేషన్ లాంటి ఎన్నో సాంకేతికత ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి భోగాపురంలో ఇమిగ్రేషన్ పూర్తి చేస్తే కనెక్టివిటీ ఫ్లైట్లో మరోసారి చెకింగ్ అవసరం ఉండదు. అంతేనా, ఇంటీరియర్ డిజైనర్స్ అదరహో అనేలా ఉన్నాయి. ప్రస్తుతం నేను టెర్మినల్ లోపల ఉన్నాను. ఈ టెర్మినల్ గుండా దాదాపుగా ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా మొత్తం ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. అయితే ఏడాది తర్వాత 1 కోటి మందికి విస్తరించే విధంగా కూడా ఆ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఎయిర్పోర్ట్కి అత్యంత కీలకం, అత్యంత ప్రధానమైనది ఏంటంటే రన్వే. ఎందుకనంటే భారతదేశంలోనే అత్యంత పొడవైన రన్వే ఉన్న ఎయిర్పోర్ట్గా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ప్రస్తుతం జరిగింది. రన్వే చూస్తే కనుక 3800 మీటర్ల పొడవు కలిగి ఇది దాదాపుగా 40 మైళ్ళ వరకు కూడా విస్తరించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రన్వేలో ఎయిర్ బస్, బోయింగ్ లాంటి విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అయ్యేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ రన్వేతో పాటు దీని పక్కన టాక్సీ రన్వే అన్నది కూడా మరొకటి ఆపరేట్ చేస్తారు. అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ కోసం దాన్ని కూడా ఆపరేట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రన్వేకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. రెయిన్ వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్ అని కూడా ఈ రన్వే మీద ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఫ్లైట్స్ వచ్చినప్పటికీ కూడా, అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ని ఇక్కడ నుంచి ఇంకా పెంచేందుకు తగిన విధంగా విస్తరణ కోసం కూడా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ టెర్మినల్ భవనం నుంచి మొదటి దశలో ఇప్పటిదాకా 4,592 కోట్ల రూపాయలతో మొత్తంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రన్వే అతిపెద్ద రన్వే, అలాగే 10 ఏరో బ్రిడ్జెస్ ఒక్కసారే మనం వాటి నుంచి నేరుగా ఫ్లైట్స్ లోపలికి వెళ్లే అవకాశాన్ని కూడా కలిగించారు. అయితే ఇవన్నీ కూడా లేటెస్ట్ అత్యాధునికమైన టెక్నాలజీ
టెక్నాలజీస్తో నిర్మించారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళి విరిసేలాగా ఆ బొబ్బిలి వీణ కానీ అలాగే ఇతర అంశాలకు సంబంధించిన సాంస్కృతిక అంశాలకు సంబంధించి ఏటికొప్పాక బొమ్మలు కానీ ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ మన కల్చర్ అలాగే మన యొక్క ట్రెడిషన్ ఇవన్నీ కూడా మేళవించి అవన్నీ కూడా పూర్తిగా అందరికీ తెలిసేలాగా కూడా ఈ రకమైన ఏర్పాట్లు ఎయిర్పోర్ట్లో టెర్మినల్ లోపల చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేవారంతా కూడా కేవలం ప్రయాణం మాత్రమే చేయడం కాదు, మన ఉత్తరాంధ్ర యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలుసుకుని వెళ్ళేలా కూడా ప్రతి జాగ్రత్త కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎన్నో ప్రత్యేకతలతో భోగాపురం ప్రారంభమైంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వే కానుంది. రెక్కలు విప్పిన ఈ విహంగ వేగం అభివృద్ధిలో కూడా అదే వేగంతో దూసుకుపోతోందని ప్రజలు ఆకాంక్ష. కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో మరి ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ కూడా చేరిపోయింది. దీంతో ఇక్కడి నుంచి నేరుగా ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ ఎగిరే అవకాశాన్ని కూడా ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నుంచే పొందుతూ ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ 39వ స్థానాన్ని దేశంలోనే దక్కించుకోవడంతో ఈ జాబితాలో ఇక్కడ ప్రారంభం రోజు నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలకి అర్హత సాధించింది. దీంతో ఈ ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్ అనేది మరొకసారి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కనెక్టివిటీస్ని పెంచుకోవడం తో పాటు ఇక్కడ ఉత్తరాంధ్రకే ఒక గేమ్ చేంజర్గా ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్కే ఒక అభివృద్ధి గేట్వేగా మారబోతుంది. మరి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది. మరి ఆగస్టు 17వ తేదీ నుంచి కూడా అన్ని ఎయిర్లైన్సెస్ కూడా ఇక్కడ నుంచి తమ సర్వీసుల్ని ప్రారంభించబోతున్నాయి. డొమెస్టిక్ ఎయిర్లైన్సెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నిజంగానే ఎంతో ఆనందోత్సాహాల మధ్యన పండగ ఉత్సాహం మధ్యన ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగింది కూడా. ఈ ఉత్తరాంధ్రకి ఇది ఒక అభివృద్ధి ముఖ చిత్రంగా మారబోతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ HMTV. వార్త ఆగదు, నిజం తాగదు.